फोटोग्राफर కావాలి అట్లా కాన్సెప్ట్ కానీ మాకు సార్ తెలియదన్నా కొంత దగ్గరకు వచ్చి చెప్పాలన్నా సరే సరే మంచి మెయిన్ ఇంపార్టెంట్ అదే రాదు అయ్యో సెట్ నువ్వు అవతల సైడ్ మాకు ఇవ్వకుండా ఫేస్ ఉండాలి. సరే సరే మీ పేరు ఉండాలి, మీ ఫేస్ ఉండాలి. చిన్న ఫోటో
ఎంత ఉంది ఎంత ఉంది సార్ శీలన్న కొద్దిగా ముందుకు రానా కొద్దిగా బ్యాక్ ఉండండి లేకపోతే నువ్వు చేస్తావు నేను పక్కకు పోయి కూర్చుంటాను నాకు ఎందుకు చెప్పు నేను పక్కకు పోయి కూర్చుంటాను నువ్వు చేసుకో మధు సార్ ఒక్కసారి వాడు సార్ ఇక్కడ సార్ సైడ్ అన్నా ఫోన్లు నిరంజన చేసేస్తే గోపాలకృష్ణ అనుకుని అందరూ ఫోన్ చేయండి గోపాలకృష్ణ చేస్తే ఫోన్ చేసే వరకు భోజనం కాదు ఈ ఫస్ట్ మేడం ఇప్పుడు కానీ ఓకే ఎక్కిసారి మేడం ఓకే దగ్గరకు ఉన్నాను సార్ కొంచెం దగ్గరకు ఓకే రెడీ ఆయనకి ఎత్తుకోరు సార్ అప్పటి సంధి పిలుస్తున్నారు వీడియోగ్రాఫర్ అని సార్ ఇక్కడ చూడండి తీసుకున్నాప్పుడా ఒక 5-6 ఫోటోలు సారా
అక్కడ వరకు వెళ్తున్నాడు దంపతులు ఫోటో తీస్తాడు వీడియో తీస్తాడు మా విగ్రహాలు అయిపోయింది ఒక్కసారి నమస్కారం పెట్టుకున్నాక ఒక్కసారి నమస్కారం పెట్టుకున్నట్లే తీసుకోను దండ పట్టుకోండి సార్ అక్క కొద్దిగా నవ్వు మంచిగా సార్ లేక నవ్వండి కుడి చేతిలో ఉన్నది ఎడమ పక్క పెట్టాడు సార్ ఇలా పెట్టాడు ఇంద్రాయణ మదీధరదాత్రమైన అభిషాక తస్మై దేవా అతిప్రవన్న అజంచ బ్రహ్మణస్తే ఏదత్మోర్మగానే సూర్యాదీనాగ్రహాణామత్యంతానుకూల్యతామల గంటి మేళం కొట్టాలి వందే రాజా వరుణో దేవ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు నేను గుబ్బై శంకర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వీరికి బ్యాచెస్ అలంకరించాల్సిందిగా మధ్యలో వైపు నుండి అనిత సైనం సువర్ణ సైనం అమ్మా ఒక నిమిషం సమయం ఇచ్చి రావాలి. మైగావన్ ఉన్నారు, వారికి సేవలో ఉన్నారు వారు. ओम श्री साईराम. हृदय निवासी भगवान श्री सत्यसाई बाबा वारी శ్రీ దివ్య చరణాలకు అనంతకోటి ప్రణామాలు సమర్పిస్తూ స్వామివారి దివ్య సంకల్పం మహబూబ్ నగర్ జిల్లా అంతా కూడా 73 గ్రామాలలో అప్పుడు మనం ఉమ్మడిగా ఉన్నాం. వివిధ ప్రాంతాల నుంచి మహబూబ్ నగర్ జిల్లా ఉన్నటువంటి సత్యసాయి సేవా సంస్థల సోదర సోదరిమణులందరూ కూడా 127 మందిని స్వామి సన్నిధికి సేవలు చేసుకుని అన్ని వివిధ రకాల సేవా కార్యక్రమాలు ప్రతి గ్రామంలో అన్ని కార్యక్రమాలుగా చేసుకొని స్వామి సన్నిధికి వెళ్ళడం జరిగింది. వారి దర్శనార్థం ఆనాడు స్వామి మా అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి భజన మందిరంలో ఇంటర్వ్యూ ప్రసాదించి ఎన్నో విషయాలు చెప్పారు. సమాజానికి
చేయవలసినటువంటి బాధ్యతలు, సేవా కార్యక్రమాలు, సమాజానికి అందిస్తున్నటువంటి కార్యక్రమాలు ఆనాడే స్వామి నాకు వాటర్ చాలా కష్టం ఉంది స్వామి, మహబూబ్నగర్ జిల్లాలో మీరు ప్రసాదించాలి అని అంటే తక్షణమే 45 కోట్లు ఈ యొక్క వాటర్ ప్రాజెక్టు అది మక్తర్, నారాయణపేట్, మహబూబ్నగర్, జడ్చర్గా ఇంకా వివిధ ప్రాంతాలు ఇక్కడ చేయడానికి సంకల్పించి ఆనాడు చేశారు. దాంతోపాటుగా ఎన్నో విషయాలు మాకు తెలియజేశారు. సమాజానికి ఏ విధంగా మీరు సేవ చేయాలి, ఏవైనా కార్యక్రమాలు చేయాలి అన్నీ మాకు సమకూర్చి ఆ యొక్క దాంట్లో మొదట్లో 1 గంట 10 నిమిషాల ఇంటర్వ్యూ ప్రసాదించారు. అందరికీ మాట్లాడారు. దాంతో మాట్లాడుతూ ఆనాడు స్వామి నేను చిన్న కమ్యూనిటీ హాల్ కట్టుకుంటాను స్వామి, మీరు అనుగ్రహించండి అంటే కమ్యూనిటీ హాల్ ఏం కాదు, ఆడిటోరియం కట్టుకోండి, స్వామి వస్తే ఎక్కడా స్థలమైనా కావాలి అని చెప్పారు. స్వామి ఊళ్ళో లేదు స్వామి, ఊరు గడపలో లేదు స్వామి అంటే స్వామి పేరు చెప్పండి పని అయిపోతుంది అని అన్నాడు. స్వామి సంకల్పం వచ్చిన తర్వాత మరి ఇంకా సర్చ్ చేస్తుంటే ఇక్కడ సొసైటీకి ల్యాండ్ ఉంది, ఇది మీరు ప్రయత్నం చేస్తే మీకు చెందవచ్చు అని చెప్పంటే అప్పుడు ఆనాడున్నటువంటి కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు, తర్వాత అనంతరం సార్ గారు ఉన్నప్పుడు, తర్వాత అప్పుడు ఉన్నటువంటి ముఖ్యులు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు, తర్వాత జయపాల్ గారు, తర్వాత ప్రముఖులంతా కూడా అందరి సహకారంతో ఈ యొక్క ల్యాండ్ను డిసిసిబి చైర్మన్ గారితో మాట్లాడి ఇది గవర్నమెంట్ రేటు సమాజానికి చేశారని చెప్పని కలెక్టర్ గారు ఒక తక్కువ అమౌంట్తో నిర్ణయం చేస్తే ఆ రోజు రిజిస్ట్రేషన్కి వెళ్తేనే చాలా ఖర్చు అయ్యేటువంటి వ్యవస్థ ఉన్నది. మీరు సమాజానికి ఎంతో చక్కటి సేవా కార్యక్రమం చేస్తున్నారు కదా, మీరు ఒకసారి మీరు ఈ ప్రయత్నం చేయండి ముఖ్యమంత్రి గారితో ఉంటే ఇది మనకి ఎగ్జామ్షన్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పని అన్నారు. అయితే ఆనాడు నాకు జిల్లా జడ్జిగా రఘునాథరావు గారు ఉన్నారు, వాడి సాయి భక్తులు, వాడి యొక్క కూతురు డాక్టర్, మహిళలతోటే మొత్తం దాదాపు 100 మంది మహిళలతో సేవా కార్యక్రమాలు, ఈ యొక్క గ్రామ సేవా కార్యక్రమం కేవలం మహిళలతో అన్ని సేవా కార్యక్రమాలు చేశారు. ఆమెకు ఆ రోజు ఇచ్చారు శివలింగం ఇచ్చి, ఇది మందులకు నయంగా జబ్బులు ఉంటాయి, దీనికి అభిషేకం చేసిన తీర్థం స్వీకరిస్తే తగ్గిపోతుందన్నారు. అదేవిధంగా మరి జిల్లా అధ్యక్షురాన్ని సార్ ఇలా విధంగా ఉంది ఈ స్వామి గారు చెప్పారంటే అప్పుడు మాకు నిరంజన్ రెడ్డి గారి యొక్క పేరును మాకు సూచన చేసి మీరు మీ దగ్గరికి వెళ్ళండి, మీకు తగిన సహాయం దొరుకుతుంది అని చెప్పని వాళ్ళు సూచన చేశారు. వాళ్ళు నిజంగా ఆనాడు స్వామి వారి ద్వారా ఇక్కడ మీ దగ్గరికి వెళ్తే ఈశ్వరయ్య గారు మీరు 4 గంటల వరకల్లా మీరు సీఎం గారి దగ్గరికి ఇచ్చేయండి, మీరు మీకు ఏమైనా ఉంటుందో ఆర్టీపీ పత్రం తీసుకొని రండి అంటే మరి ఆ రోజు వెళ్తే సారే దగ్గర నుండి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అన్నాడు సీఎం, వారికి పరిచయం చేయించి ఈ యొక్క విషయం గురించి చెప్తే గుడ్ వర్క్ గాడ్ వర్క్ అని చెప్తున్నారు ఆనాడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ తక్షణమే అప్పుడే మీకు అప్లోడ్ చేశారు. మొత్తం అంతా కూడా ఒక 60 రూపాయలతోనే మనకి ఈ యొక్క ఎగ్జామ్షన్ ఇస్తూ రిజిస్ట్రేషన్ ఫ్రీ చేశారు. అతనంతరం సార్ మనకి ఎన్నో ఇక్కడ ఇసుక లేకుంది, ఈ కార్యక్రమంలో ఇసుక అప్పుడు చాలా 3,000 రూపాయలు టన్ను ఉన్నట్టు కరీంనగర్కి వస్తుంది. అటువంటి సందర్భంలో సార్ మనకి అప్పుడున్నటువంటి మైనింగ్ మినిస్టర్ కేటీఆర్ గారు వారికి సూచన చేసి మీరు చక్కటి సేవా కార్యక్రమం చేస్తున్నారని చెప్పాలంటే మరి ఆ రోజు వారికి అందచేసి వారికి లెటర్ అందజేస్తే వారు మనకు జీవోలో ఇచ్చేసారు ఫ్రీగా. సార్ ఈ డబ్బులు మాకు అంత అవసరమా, ఏం కాదు, మీరు మంచి పని చేస్తున్నారు, సమాజానికి ఉపయోగపడే పని చేస్తున్నారు కాబట్టి ఉచితంగా ఇస్తానని చెప్పని సార్ సూచనతో వారు అక్కడ ఆ రోజు చేయడం జరిగింది. మనకు 108 క్యూబిక్ మీటర్స్ మనకి ఇచ్చారు. అది 108 లారీలు అయింది. ఆ 108 లారీలతో నిర్మాణంత వ్యవస్థ అయింది. ఒక సందర్భంలో ఇసుక పూర్తి ఇవ్వడానికి అందరూ అప్పుడు లేదు, దొరకడం లేదు.
మళ్ళా సార్ దగ్గరికి వెళ్ళాం. సార్ ఇక్కడ ఏ మార్గం కానీ ఏ తహసీల్దార్ కానీ కూడా లేదు సార్ అని అంటే కలెక్టర్ గారికి ఫోన్ చేసి ఇది సాయిబాబా సేవ, ఇది దేవుడికి సేవ చేసినట్టు ఇది ఇసుకను మనకి ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఇచ్చారు. దీనికోసం అందరి ప్రముఖులు కూడా, అందరి నాయకులు, అన్ని పార్టీల వారు అందరూ కూడా ఈ యొక్క నిర్మాణ వ్యవస్థలో మరి అందుకోసం సహకరించారు. తను మనస్సు తను మూడు ప్రసాదించారు. వారి వారి స్థాయిలలో అందరి యొక్క సహకారం ఎంత చేశాం. ఈ యొక్క విశేషం ఏమి అంటే ఈరోజు ఈ యొక్క నిర్మాణానికి చేయడానికి మొత్తం సోదరులే సాయి సోదరులు ఈ యొక్క కాంపౌండ్ వాళ్ళకు మొత్తం ఇటుకలన్నీ కూడా సాయి భక్తులు తయారు చేశారు. ఇటుకలు, సిమెంట్ ఇటుకలు. దానికి కావాల్సినటువంటి యొక్క లేబర్ పైసలు కూడా ఎంత రూపాయలు కూడా వదలకుండా మేమే మొత్తం చల్లి పెట్టించేసాం భగవన్నామంతో. ఈ విధంగా ఈ యొక్క నిర్మాణ వ్యవస్థలో ఇది జరిగింది. అందుకోసం మరి ముఖ్యులు మనకి ఎంతో ఆత్మీయులు నిరంజన్ రెడ్డి గారు మా సత్యసాయి సేవ సంస్థకి ఎంతో సహకారాన్ని అందించారు. వారికి మరియు సహకరించారు. వీరితో పాటుగా అందరూ బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, ఎంఆర్ఎఫ్ వాళ్ళు అందరూ ఏ పార్టీ ఈ పార్టీ అనేది కాదు, అందరూ కూడా అరే మంచి కార్యక్రమం. ఎందుకంటే 9 రకాల సేవలు చేస్తూ ఒక గుడే కాదు ఇది. ఒక నవవిధ సేవా మందిరాలు, మెడికల్ క్యాంప్ జరుగుతుంది, ఎడ్యుకేషన్ క్యాంప్ జరుగుతుంది, ఒక డ్రైవింగ్ స్కూల్ జరుగుతుంది, గోశాల జరుగుతుంది, వాటర్ ప్లాంట్, ఇవన్నీ కూడా 9 రకాల సేవా కార్యక్రమాలు చేసుకొని తరించేటువంటి భాగ్యాన్ని మరి మన పట్టణ ప్రజలు, తర్వాత ప్రముఖులందరూ కూడా సహకరించి దీని యొక్క ఈ సమాజానికి అందించే కోసం ఈరోజు మరి ఇక్కడ రేపు ఒక ప్రతిష్టతో రేపటి నుంచి అన్ని కూడా సేవా కార్యక్రమాలు ఆల్రెడీ కొన్ని 6 కార్యక్రమాలు చేస్తున్నాం. మిగిలిన కార్యక్రమాలు కూడా చేయడానికి సిద్ధంగా అందించినందుకు ధన్యవాదాలు. సాయిరామ్. ఓం శ్రీసాయిరామ్. ముఖ్య అతిథులు శ్రీ నిరంజన్ రెడ్డి గారిని సందేశం ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సాయిరామ్. ఈ ప్రాంతపు పూర్వపు శాసనసభ్యులు సోదరులు శ్రీ జయపాల్ యాదవ్ గారు, సత్యసాయి సేవా ట్రస్ట్ చైర్మన్ శ్రీ గుబా ఈశ్వర్య గారు, ఆత్మీయ తెలంగాణ మిత్రులు వెంకయ్య గారు, ఇతర పెద్దలు, ట్రస్ట్ సభ్యులు, నాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి సోదరులు, ఈ పట్టణ మాజీ ప్రథమ పౌరులు శ్రీ వెంప సత్యం గారు, కలకడపల్లి మాజీ ఎంపీటీసీ మరియు మిషన్ భగీరథ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సోదరులు శ్రీ ఉపరవి కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు. నమస్కారాలకు ప్రతి నమస్కారం తప్పట్లే. సమాజంలో అందరూ నమస్కారం అనలేదు కాబట్టి తప్పట్ల రూపంలో ప్రతి నమస్కారం తెలియజేస్తాం. ఇప్పుడు కొట్టాలి ఒకసారి అందరూ భోజనాలు చేసింది కదా, చేసిందా చేయలేదు ఇంకా సంతోషం. మీ అందరికీ హృదయపూర్వకంగా మీకు ఈ కలవకుర్తి ప్రాంత ప్రజలకు, పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి నిర్మాణం ప్రజల వినియోగంలోకి వచ్చింది. ట్రస్ట్ వారికి నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఎంతో సమకూర్చితే తప్ప ఇంత అద్భుతమైనటువంటి రూపం మనకు అమల్లోకి రాదు. చాలా సమకూర్చి ఎంతోమంది సహకారంతో దీన్ని సుందరంగా తీర్చిదిద్దినారు. అంత సౌకర్యవంతంగా కూడా తీర్చిదిద్దినారు. పట్టణ నడిబొడ్డులో ఉంది. అందులో విశాలమైన ఎకరా స్థలం దొరకడం కూడా విశేషం. మరి ఈ స్థలం ఏదైతే ఉండేదో గతంలో కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటిది, అందులో DCMS అనేటువంటిది ఉంటుంది. DCMSకు చాలా ప్రాంతాలలో చాలా రకాల ప్లాట్లో, లేకుంటే వ్యవసాయ భూములు, లేకుంటే నిరుపయోగంగా ఉండేటువంటి స్థలాలు ఉండేవి. నిర్వహణ భారమైనటువంటి పరిస్థితులలో ప్రభుత్వమే అనుమతించి ఎక్కడైనా ప్రజల వినియోగం కోసం దాన్ని సరసమైనటువంటి ధరకు ప్రజల సౌకర్యం కోసం ఇవ్వాల్సి వస్తే నిర్ణయం తీసుకోండి అని చెప్పి ప్రభుత్వం అన్నట్టు చెప్పి ఉంటే, దానికి అనుగుణంగా ఈ ట్రస్ట్ వాళ్ళు ప్రయత్నం చేసుకుంటే వాళ్ళు వెళ్ళి సోదరులు జయపాల్ యాదవ్ గారిని ఆనాడు కలిస్తే, అప్పుడు ఆనాడు ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కృష్ణయ్య గారు ఈ ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి రికమెండ్ చేసి తక్కువ ధరకు ఇవ్వడానికి, విక్రయించడానికి ఆనాడు ప్రభుత్వమే విక్రయించింది.
కొనడం అయితే కొనాలి, కానీ కొన్నటువంటి దానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కూడా ఆ రోజే లక్షల రూపాయలు అయ్యింది రిజిస్ట్రేషన్ ఫీజు. ప్రభుత్వం అనుకుంటే మినహాయింపులు ఇవ్వచ్చు, ప్రత్యేక మినహాయింపులు ఇవ్వచ్చు, అది ముఖ్యమంత్రి చేతిలోనే ఉంటుంది. ఆ రోజు నేను కార్పొరేషన్ చైర్మన్గా ఉంటాయి అప్పట్లో రాష్ట్ర స్థాయిలో. అప్పుడు ఆ రోజు పనిచేసినటువంటి గౌరవ జిల్లా రెడ్డి గారు, రఘునాథరావు గారు, వారు సాయి భక్తులు నా దగ్గరికి వచ్చినారు, పర్సనల్గా కలిసిన, ఇది ప్రజల పని, మీ దగ్గరికి పలానా వాళ్ళు వస్తారు, మీరు ఎక్నాలజీస్ చేయండి, ఈ పద్ధతులు చేయడానికి ఆస్కారం ఉంది, ముఖ్యమంత్రి గారు అనుకుంటే అయిపోతుందంటే ఇంతకుముందు ఈశ్వర్య గారు చెప్పినట్టు మరి ఆనాడు వాళ్ళని పిలిపించి 2000 సంవత్సరం అని 99 అంటే దాదాపు ఎంత 26 సంవత్సరాల క్రితం, 27 దాదాపు 26-27 సంవత్సరాల క్రితం మాట అయింది. వాళ్ళని పిలిపించి ముఖ్యమంత్రి గారికి వారి అప్లికేషన్ ఇప్పించి విషయం చెప్పి తర్వాత దాన్ని ఫాలోఅప్ చేసి స్టాంప్ డ్యూటీ ఎగ్జామ్షన్ చేయడం జరిగింది. సరే, చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత నిర్మాణానికి పూర్తున్నారు. నిర్మాణం కావాలంటే మనం డబ్బులు ఖర్చు పెడతాం వల్ల కొన్ని వస్తువులు దొరకవు. అటువంటి దాంట్లో ఇసుక ప్రధానమైనటువంటి. ఇసుక దొరికే పరిస్థితులలో మళ్ళా వాళ్ళని అప్రోచ్ అయితే ఇసుక మైనింగ్ డిపార్ట్మెంట్ వస్తుంది, అది కేటీఆర్ గారికి ఉండేది శాఖ మా ప్రభుత్వంలో. ప్రతిసారి నేను కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అప్లికేషన్ తీసుకొని వెళ్ళి ఇట్లా కలవకుర్తిలో అద్భుతమైన నిర్మాణం చేయాలనుకుంటున్న వాళ్ళు మందిరంతో పాటు కళ్యాణ మండపము, ఇతర వసతులు ప్రజల కోసం ఏర్పాటు చేయబోతున్నారు. వాళ్ళ నిర్మాణానికి ఇసుక కావాలంటే ఇసుకకు అనుమతి మాత్రమే ఇవ్వండి అని అడిగిన. ఈశ్వర్య గారు ఏమంటే మేము డబ్బులు కట్టుకుంటాం సార్, మాకు అనుమతిస్తే చాలు అని. అనుమతి కూడా పొందలేనటువంటి పరిస్థితి ఉంది, అంతకంటే ఉండే నిబంధనలు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి అనుమతి అంటే ఆయన మరి కట్టేది ప్రజల కోసం ఉపయోగపడుతుంది అంటున్నారు, మీరు ప్రస్తుతం అంటున్నారు, మరి వాళ్ళకు మనం డబ్బులు వేయడం ఎందుకు, ఫ్రీగా ఇచ్చేద్దాం అనుకున్నాను అని అంటున్నాను. అని అప్పటికప్పుడు జీవో విడుదల చేసినారు. మొన్న అచ్చంపేట వచ్చినప్పుడు, మీటింగ్ వచ్చినప్పుడే ఆయన గుర్తు చేసిన, మర్చిపోయినా చాలా ఉంటాయి కదా, అన్ని కాకుండా ఉండవు. నేను గుర్తు చేస్తే అవును కదా, మీరు అడిగితే నేను ఇప్పుడు గుర్తొస్తుంది, మీరు చెప్తే మరి 10వ తారీఖు నాడు ఇట్లా ఉంది, మీరు కూడా వస్తే బాగుంటుంది అంటే పని ఒత్తిడి ఉంది, జూబ్లీస్ ఎన్నిక, ఇతర రాజకీయ కార్యక్రమాలు ఉన్నాయి, వెసులుబాటు ఉంటే వస్తాను, లేకపోతే నా తరఫున మీరే శుభాకాంక్షలు చెప్పండి వారికి అని చెప్పినారు. కేటీఆర్ గారికి శుభాకాంక్షలు మీ అందరికీ ప్రస్తుతం. మేము మానవ మాత్రులుగా మేము చేసినాం, కీర్తి కోసం చేయలే, గొప్పతనం కోసం చేయలేదు, తర్వాత చేసింది గుర్తుపెట్టుకోవడానికి కూడా చేయలేదు. మీరు గుర్తుపెట్టుకొని చెప్పినారు కాబట్టి నేను మళ్ళీ దానికి ప్రతిగా విషయం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడ ఇటువంటి ప్రచారం కూడా చేసుకో, ప్రజలకు ఉపయుక్తంగా ఉండేటువంటి పని జరగాలి. చాలా అద్భుతంగా వచ్చింది. మరి ఇంత కష్టపడి మీరు నిర్మాణం చేసిన ట్రస్ట్ సభ్యులతో నా విన్నపం, నా విజ్ఞప్తి ఏంటంటే నిర్మాణం ఎంత అద్భుతంగా చేసినా తదుపరి నిర్వహణ అనేటువంటిది చాలా బాధ్యతాయుతంగా లేకపోతే మనకి ఇబ్బందులు వస్తాయి. మెయింటెనెన్స్ చాలా ముఖ్యం. ఆలయాన్ని పరిశుభ్రంగా ఉంచడం, ఆలయానికి అనుబంధంగా ఉండే కళ్యాణ మండపాన్ని కానీ హాల్స్ కానీ చాలా శుభ్రంగా ఉంచడం అనేటువంటిది ఒక ప్రత్యేక కృషి. ఇక మీరే సమాధానం చేసినట్టు నాకు భక్తులు ఎట్లా చేస్తారు మీరు, కానీ ఈ భోజనాలు పెట్టే కాడ, వడ్డించే కాడ కాదు, శుభ్రం చేసే కాడ మీరు చొరవ చూపించాలి. మళ్ళీ మేము తర్వాత ఎప్పుడైనా వీళ్ళలోకి వస్తాం, అన్నం పెట్టి మళ్ళీ వస్తాం, వచ్చినప్పుడు చూస్తాం, మాకు సంతృప్తి కలిగేటువంటి విధంగా ఇక్కడ పారిశుద్ధ్యం కానీ వసతులు కానీ భక్తులకు ఆనందం కలిగించేటట్టు ఉంచుతారని చెప్పి నేను నమ్ముతూ మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. బాబు ఇక్కడ లాగు వస్తే మొత్తం 100 మంది నిలబడాలి. అలా పెడితే మీరు ముందరికి పోతున్నారు. మన ఆశయాన్ని చేద్దామండి. ఆటోమేటిక్గా వాళ్ళని తెలియజేస్తారు. అట్లా మనం ముందరికి పోతే వాళ్ళ ఆశలు కావాల్సిన మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నానండి. తీసుకోండి.
నమస్కారం సార్ అందరు కూర్చోవాలి సార్ అత్యవసరం ఈరోజు సత్యసాయి భగవాన్ గౌరవ జయంతి సందర్భంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన పెద్దలందరికీ, ముఖ్యంగా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పెద్దలు వెంకటయ్య గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవ శ్రీ నిరంజన్ రెడ్డి మాజీ మంత్రివర్యులకు, శ్రీ జయపాల్ మాజీ ఎమ్మెల్యే గారికి, సోదరులు ఉప్పల్ వెంకటేష్ మాజీ వైస్ చైర్మన్ కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా నరసింహ గారికి, శ్రీశైలం గారికి, మిగతా వేదికలు ఉన్న పెద్దలందరికీ, ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన సాయిరాం మాతలకు, అదేవిధంగా సాయిరాం భక్తులకు నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఒక మంచి కార్యక్రమం ఇక్కడ ఏ విధంగా ఇక్కడ ఏర్పాటు జరిగిందనే విషయాలు పెద్దలు నిరంజన్ రెడ్డి గారు కానీ, గతంలో ఈ నిర్మాణాన్ని సహకరించిన అధికారులకు కానీ, ప్రభుత్వ పెద్దలకు కానీ, మిగతా పెద్దలందరూ కూడా మా సాయిరాం భక్తుల తరఫున, మాతల తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఒక మంచి, ఎందుకంటే సత్యసాయి ట్రస్ట్ ద్వారా ఇలా రోజు భోజనం విషయమే కానీ, మిగతా పేద విద్యార్థులకు విద్యా విషయంలో కానీ, వైద్య విషయంలో కానీ చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నది సత్యసాయి ట్రస్ట్ ఈ కల్వకుర్తి శాఖ వారికి ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తూ, ఇదే విధంగా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాలని మీ అందరికీ ప్రార్థిస్తూ, ఆ సాయిరాం ఆశీస్సులు మనందరి మీద ఉండాలని సందర్భంగా ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాం. ప్లీజ్ సార్. ధన్యవాదాలు సార్. ఆధ్వర్యంలో సమాజ హితం కొరకు ఆ సత్యసాయి బాబా సూచించిన మార్గంలో గ్రామాలలో ధర్మాన్ని నిలబెట్టాలి, సర్వమత సామరస్యాన్ని నెలకొల్పాలని, శాంతిని, పారదర్శకతను ప్రజలలో నెలకొల్పాలని మహోన్నతమైన ఆశయ సాధన కొరకు ప్రయత్నం చేసిన మహనీయుడు. దేవుడు అనే వ్యక్తిని ఈ మానవ సమాజం కొన్ని తరాల పాటు కనిపించని దేవుళ్లకు పూజలు చేస్తున్న సందర్భంలో సమాజంలో మంచి మనుగడను ఒక మంచి మనుగడని, సామరస్యతని, ఒక మంచి సమాజాన్ని నెలకొల్పాలనే సదుద్దేశంతో సత్యసాయి సేవా సమితి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవడానికి ఆ భగవాన్ సత్యసాయి బాబా ఒక మనిషి రూపంలో జన్మించిన భగవంతుడిగా ఒక వెలుగు చుక్కలా వెలిగిన సందర్భం, ఒక యుగం. ఆ యుగంలో అనేక సేవా సంస్థలను ఒక్కటి చేసి ధర్మం కొరకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజల బాగోగుల కొరకు నీటి వసతిని కల్పించి, ఆరోగ్య వసతిని కల్పించి, అనేక వనరులను, మానవ సదుపాయాలను, అనేక మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసిన మహోన్నతమైన దేవుడి ఆశీస్సులతో సత్యసాయి సేవా సమితి కార్యక్రమాలు తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజున్న ఈ 2 రాష్ట్రాల్లో కూడా తెలుగు రాష్ట్రాలలో ప్రజలలో ఉనికిని చాటుకుంటున్న సందర్భం చాలా గొప్పది. సుమారుగా ఒక 20 కోట్ల రూపాయలు సమకూర్చి అనేక మంది పెద్దల సహాయం తీసుకొని ఈరోజు ఈ భవనాన్ని నిర్మాణం చేయడం అంత చిన్న ఆశామాషి విషయం కాదు. ఇది కల్వకుర్తి ప్రజలకు అనుకూలంగా ఉండాలి, ఎన్నో శుభకార్యాలకు వేదిక కావాలి, ఎన్నో మంచి కార్యక్రమాలకు సమిధ కావాలి. ఒక మంచి ఉద్దేశంతో నిర్మాణం చేసిన
ఈ సభ్యులందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్న ఈ సందర్భంగా మానవ సేవయే మాధవ సేవ, 10 మందికి సహాయం చేసే వ్యక్తిత్వం ఈ ప్రాంతంలో సత్యసాయి సేవా సమితిది. మొన్ననే చర్చలలో ఒక వ్యక్తిత్వ వికాస తరంగిణి కార్యక్రమం, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని కూడా అక్కడ ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ యూనిట్ ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాలలో యువకులకు చైతన్యడం జరుగుతుంది. విద్య, వైద్యం, సేవా రంగంలో ధర్మాన్ని కాపాడే విధంగా గ్రామీణ ప్రాంతాలలో పరిశుభ్రత వైన కూడా సత్యసాయి సేవా సమితి ఒక్కొక్క గ్రామాన్ని ఎంచుకొని ఆ గ్రామంలో ఉన్న ప్రజలు ఆ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోకుండా వేరే గ్రామాల నుంచి, పట్టణాల నుంచి సేవా దృక్పథం నిండిన ఆ సత్యసాయి ఆశీస్సులు పొందిన మానవ రూపంలో ఉన్న మహానుభావులు గ్రామాలలో పరిసరాలను పరిశుభ్రపరిచిన సందర్భాలు కొన్ని వందలు ఉన్నాయి మిత్రులారా. అలాంటి మహోన్నతమైన కార్యక్రమాలు ఈ సమాజానికి ధర్మాన్ని కాపాడే విధంగా, సమాజంలో మంచిని కాపాడే విధంగా, ప్రేరేపిస్తున్న కీడు చెడులను, దుర్మార్గులను కనువిప్పు చేసే విధంగా సత్యసాయి సేవా సమితి ముందుకెళ్తున్న తరుణంలో కళ్యాణ మండపం, ఆశ్రమం, రూమ్స్, అదేవిధంగా ఆ స్వామివారి సన్నిధి దేవాలయాన్ని ఈరోజు నిర్మాణం పూర్తి చేసుకొని దాన్ని ప్రారంభోత్సవం చేసుకున్నందుకు ఈ సేవా సమితి సభ్యులందరికీ కూడా పేరు పేరున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అన్న ఈశ్వరయ్య గారు ఒక 2-3 సంవత్సరాల క్రితం నా దగ్గర వచ్చి సత్యసాయి సేవా సమితి నుంచి ఇట్లా గొప్ప కార్యాన్ని తలపెట్టిన అంటే ఇక్కడ వచ్చి నేను చూసిన స్లాబ్లు అవుతున్నాయి. నిర్మాణం డబ్బులు ఇవ్వడమే కాదు, ఆ నిర్మాణాన్ని చేసే దాంట్లో గ్రామీణ ప్రాంతాలలో చాలా శ్రమ పడాల్సిన అవసరం ఉంది. అందరూ సపోర్ట్లు కొట్టే వాళ్ళు ఉంటారు, చాలా మంది ఆ సమయానికి జై కొట్టిపోతారు. కానీ బాధ్యత అంతా ముందరున్న వ్యక్తులకు చాలా ఉంటుంది. ఎందుకంటే వర్కర్స్ దొరకరు, సమయానికి డబ్బులు అనుకూలంగా ఉండవు, సమయానికి ఎన్నో వ్యక్తిగతమైన సమయము ఉంటుంది. దాన్ని తప్పించుకొని ఆ సమయాన్ని కుదించుకొని దీనికి సమయాన్ని కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. చాలా శ్రమ ఉంటుంది, చాలా మనసులు చంపుకొని కొన్నింటిని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సంఘపరమైన కార్యక్రమాలలో ఈ సమాజం అనేక రకాల మాటలు చెప్తున్నా సంఘపరమైన కార్యక్రమాలలో ఈ సమాజంలో కొంతమంది మాత్రమే దాని బాటలో నడుస్తున్న సమయం ఇది. వాస్తవం ఈరోజు ప్రతిదీ డబ్బు చుట్టూ తిరుగుతున్న ఈ సమయంలో ఆ డబ్బును దాతృత్వంగా సహాయం చేయాలి, 10 మందికి దానం చేయాలి, 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి, 10 మందిలో ఒక సంకల్పాన్ని నిలబెట్టాలి. ఇది ఒక పేదోడికి అంకితం కావాలి, ఈ మంచి సమాజానికి ఇది సమిధ కావాలి అనే వ్యక్తిత్వం సత్యసాయి సేవ సమితిలో ఉన్న సభ్యులలో నిజాయితీగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా దగ్గరకు వచ్చిన సందర్భంలో నీ వంతుగా ఇక్కడ సహాయం చేయాలని కోరిండు అన్న. నేను సహాయం చేయాలని కోరినప్పుడు మీరే చెప్పండి ఆ సహాయం అని చెప్పాను. ఒక 3-4 విషయాలు చెప్తే అన్న దానికి సమాజం కొరకు చేస్తున్నారు, 10 మందికి అవసరం వచ్చేట్టుగా చేస్తున్నారు, ఒక మంచి ధర్మాన్ని నెలకొల్పాలని మంచి నీళ్లు దాపిన ఆ సత్యసాయి పేరును జీవితాంతం చరిత్రలో నిలబడే విధంగా కల్లోకుర్తి పట్టణంలో చేస్తున్నారు. తప్పకుండా ఆ లిఫ్ట్ నేను ఇప్పిస్తానని చెప్పి ఒక 5.5 లక్షల రూపాయలు నేను లిఫ్ట్ కొరకి ఏర్పాటు చేయడం జరిగింది. అది ఇక ముందు కూడా, ఇక రాబోయే రోజులలో కూడా అన్న ఎంబడి, అన్న మీ ఎంబడి, మీ సేవా సమితి ఎంబడి సంఘపరమైన కార్యక్రమాలు, ధర్మం కొరకు, 10 మంది ప్రయోజనాల కొరకు, ఒక మంచి సమృద్ధిని, మంచి సమాజాన్ని నెలకొల్పడం కొరకు మీ అడుగులలో మేము అడుగులేస్తూ ముందుకు వస్తామని తెలియజేసుకుంటూ ఉప్పల తారకముల ట్రస్ట్ని నేను కూడా నా సొంతంగా నేను సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని ఈ సమాజానికి చెందే విధంగా చేయాలని నా దగ్గరికి పిలిచి కూడా అన్నని ఆ దేవాలయం మేము ఒక నరసింహస్వామి దేవాలయం 4 కోట్ల రూపాయలతో నిర్మాణం చేసుకున్నాం. తలకడపల్లిలో ఒక శివాలయాన్ని నిర్మాణం చేసుకున్నాం. ఇప్పుడు ఒక ఆశ్రమ కళాశాలను సుమారుగా 6 కోట్ల రూపాయలతోటి పూర్తి చేసుకున్నాం. 6వ తరగతి నుంచి
12వ తరగతి వరకు తల్లి తండ్రి లేని పిల్లల్ని అక్కడ చదివించే విధంగా ఈ జూన్ నుంచి వచ్చే జూన్ నుంచి మేము ఏర్పాటు చే క్లాసెస్ జరిగే విధంగా నిర్మాణాన్ని కూడా పూర్తి చేసుకున్నాం. పూర్తి ఉచితంగా కల్వకుర్తి నియోజకవర్గంలోని ఇప్పుడు మా దగ్గర 550 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరినీ ఒకే దగ్గరికి సమకూరుస్తున్నామని చెప్పినాం. దాంట్లో కూడా ఈశ్వరన్న గారిని ట్రస్ట్ మెంబర్ గా చేయడం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే నా దగ్గర వచ్చిందే అన్న మాటిచ్చిండు, మీరు చేసే కార్యక్రమాలలో మా దగ్గర గుడి దగ్గర మాటిచ్చి ఒక శిక్షణా తరగతులు జరుగుతున్న సందర్భంలో మాటిచ్చిండు. మంచి కార్యక్రమాలు చేస్తున్నావు వెంకటేష్, ఇలాంటి దాంట్లో మేము కూడా ముందుంటామన్నాడు. అన్నకు పాదాభివందనాలు తెలియజేస్తున్నా. తప్పకుండా మా ట్రస్టులో మీరు కలిసినందుకు మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక్కడున్న అనేక గ్రామాల వాళ్ళకు కూడా తెలియజేస్తున్నా, మీ గ్రామాలలో తండ్రి చనిపోయిన పిల్లలు, ఆర్థికంగా లేని కుటుంబాల పిల్లలు ఉంటే వచ్చే జూన్ నుంచి 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఈశ్వరన్న గారికి తీసుకొచ్చి పరిచయం చేసిన మన ఆశ్రమంలో ఉచితంగా చదువును ఏర్పాటు చేయడానికి అనుసంధానంగా మీకు ముందుంటారని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఇలాంటి మహోన్నతమైన మంచి కార్యక్రమాన్ని ఈ సమాజానికి అందించిన ఈ సేవా సమితి సభ్యులందరికీ కూడా పేరు పేరున పదాభివందనాలు తెలియజేస్తున్న ఈ సందర్భంగా జై సాయిరామ్. సాయిరామ్ సార్, స్వామి వారు బోధిస్తున్నారు. వారు ఒక మాట చెప్పారు, సమాజ హితం కోసం పాటుపడేవాడు భగవంతుడు ఎప్పుడు రక్షిస్తుంటాడు. అందుకే స్వామివారు అన్నారు, మీరు సేవ చేయండి బంగారు, నేను సేవ చేస్తానన్నారు. ఎప్పుడైతే సమాజ సేవ చేస్తామో భగవంతుని చేత మనము రక్షింపబడతాం. నిదర్శనంగా అన్న సేవలు గుర్తింపబడ్డాయి. ఈ సందర్భంలో వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విజయగౌడ్ గారిని మాట్లాడుతూ కోరుతున్నాం. జై సాయిరామ్. జై సాయిరామ్. గత నిన్న ప్రారంభమైనటువంటి సత్యసాయి మందిరంలో కల్వకుర్తి పట్టణంలో పెద్దలు అధ్యక్షులు ఉప ఈశ్వరయ్య గారి ఆధ్వర్యంలో రేపటి వరకు ఇంకా 2 రోజుల వరకు రేపటి వరకు 3 రోజుల కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతము చేయడం జరుగుతుంది. అధ్యక్షత వహించినటువంటి పెద్దలు గౌరవనీయులు ఈశ్వరన్న గారు, అదేవిధంగా మా తమ్ముడు ఉప్పల వెంకటేష్ గారు, ఇంకొక తమ్ముడు కల్వకుర్తి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎడమ సత్యం గారు, అదేవిధంగా తాండ్ర సర్పంచ్ సోదరిమణి సుశీల గారు, అదేవిధంగా మాజీ జడ్పీటీసీ నరకొండపల్లి నరసింహ ముదిరాజు గారు, మన మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సోదరుడు విజయ్ గౌడ్ గారు, మన ఊరుకొండ సర్పంచ్ శ్రీనివాస్ గారు, మా నరకొండపల్లి సర్పంచ్ జ్యోతయ్య గారు, రాచూరు ఎంపీటీసీ మా వెంకటయ్య గారు, ఇప్పుడే ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు నిరంజన్ రెడ్డి గారు మాట్లాడిపోవడం జరిగింది. వారికి కూడా అభినందనలు తెలియవలసిన బాధ్యత ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కల్వకుర్తి పట్టణంలో ఇంత పెద్ద మందిరం, అదేవిధంగా ఇంత పెద్ద మీటింగ్ హాల్, తర్వాత దీనికి సంబంధించినటువంటి మిగతా వసతులు సౌకర్యాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోట్లాది రూపాయలతో చేయడం అంటే మామూలు మాట కాదు, చాలా గొప్ప విషయం. మనమందరం కూడా ఈశ్వరయ్య గారికి, వారి కార్యవర్గానికి, తర్వాత వారికి సహకరించిన పెద్దలందరికీ, సాయి భక్తులకు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియవలసిన బాధ్యత ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. నేను 99 సంవత్సరంలో కల్వకుర్తి ప్రజల ఆశీర్వాదంతో, దీవెనలతో ఎమ్మెల్యేగా ఇక్కడ ఎన్నుకోబడ్డాను. నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఈశ్వరన్న గారు నాకు కలవడం జరిగింది. అంతకుముందు జిల్లా కలెక్టరు మహబూబ్నగర్లో అనంతరామం చేసింది. తర్వాత కృష్ణయ్య గారు ఉన్నాడు, ప్రభాకర్ రెడ్డి జాయింట్ కలెక్టర్ ఉన్నాడు.
మరి మహబూబ్నగర్ జిల్లాలో తీవ్రమైనటువంటి నీటి ఎద్దడి ఏర్పడ్డది. ఆ మక్తలు కానీ ఆ ప్రాంతం మొత్తం కూడా. అప్పుడు పూర్వపు మహబూబ్నగర్ జిల్లాకు అధ్యక్షుడు ఇప్పుడు 6 జిల్లాలై పూర్వపు మహబూబ్నగర్ జిల్లాకు సత్యసాయి జిల్లా అధ్యక్షుడిగా గుబ్బ ఈశ్వరయ్య గారు ఉన్నారు. మరి వారు మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులను సాయిబాబా గారికి నేరుగా ప్రత్యక్షంగా చెప్తే సాయిబాబా గారు 45 కోట్ల రూపాయలు వెంటనే మంజూరు చేయడం జరిగింది. ఆ ఘనత ఏమంది? సాయిబాబా గారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ సాయిబాబా గారి దగ్గరికి తీసుకుపోయిన వారు ఈశ్వరయ్య గారు. అదేవిధంగా కల్వకుర్తిలో ఒక మందిరం నిర్మించాలని గొప్ప సంకల్పం ఆయన మధ్యలో వచ్చింది. ఆ సంకల్పానికి అనుగుణంగా బాబా గారిని వారు కోరడం జరిగింది. బాబా గారు అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ను 1.5 గంటల సేపు పిలిపించుకొని మాట్లాడి ఆ విధంగా అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే కల్వకుర్తి ప్రాపర్ కాబట్టి ఇది మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి TCMS కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ స్థలం కాబట్టి ఇది ఆ స్థలము ఆ డిపార్ట్మెంట్ ఒప్పుకుంటేనే ఇవ్వడానికి అవకాశం ఉంది. డిపార్ట్మెంట్ ఒప్పుకోవాలంటే కలెక్టర్ గారు ముందు ఆమోదించాలి, తర్వాత డిపార్ట్మెంట్ పంపాలి. కానీ ప్రభుత్వం తర్వాత దానికి ఆర్డర్ ఇష్యూ చేయాలి. ఇచ్చినప్పుడు కలెక్టర్ దగ్గర కూర్చొని మేము దీని ప్రతిపాదన ఇచ్చినప్పుడు ఎమ్మెల్యేగా నేను కలెక్టర్ గారికి చెప్పి దీన్ని తప్పకుండా ఇవ్వవలసింది. స్టేట్ లెవెల్లో ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంటే తప్పకుండా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నాడు, నేను చెప్తూ ఒప్పిస్తాను తప్పకుండా ఈ స్థలాన్ని కేటాయించాలంటే ఇది 4200 గజాలు ఉంది ఈ స్థలం. మొదటగా ప్రారంభించాడు. తర్వాత అక్కడ విద్యకు సంబంధించిన ఒకటి, తర్వాత వ్యవసాయానికి సంబంధించిన ఒకటి, హెల్త్కి సంబంధించిన ఒకటి, ఆ విధంగా అక్కడ షెడ్ కూడా వేయడం జరిగింది. ఆ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఆ విధంగా ఈ స్థలాన్ని ఈ మార్కెట్ TCMS స్థలాన్ని మన కల్వకుర్తి పట్టణంలో సాయిబాబా మందిరం కొరకు ఇతర కార్యక్రమాల కొరకు కేటాయించడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. అంటే ఈ స్థలం ఇప్పుడు ఈరోజు ప్రైమ్ ప్లేస్, కల్వకుర్తికి గుండెకాయ లాంటిది. బస్టాండు తర్వాత కల్వకుర్తి పట్టణం మధ్యలో ఉంది. సుమారు ఈ స్థలం ఖరీదు ఇప్పుడు 42 కోట్ల రూపాయలు అవుతుంది. 42 కోట్ల రూపాయలు వాస్తవంగా చెప్పారంటే 1 లక్ష రూపాయల గజం అంటే 4200 గజాలు. మరి ఈ స్థల ప్రభావం ఆ విధంగా ఉంది. ఆ విధంగా ఈశ్వరయ్య గారు దీన్ని పట్టుబట్టి ఎంతో శ్రద్ధతోటి ఇక్కడ కలెక్టర్ దగ్గరికి, కలెక్టర్ ఆఫీస్కు అవసరం ఉన్నప్పుడు నాకు, దాంతోపాటు సాయిబాబా గారి దగ్గర అక్కడ కూడా వారు చెప్పడం జరిగింది. ఒకసారి వారు నా దగ్గరికి వచ్చి పుట్టపర్తి సాయిబాబా గారు మిమ్మల్ని రమ్మంటుంటూ పుట్టపర్తి దగ్గరికి నేను మామూలు ఉన్నాను, నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. నేను రాత్రి బయలుదేరి కారు వేసుకొని పోయి పుట్టపర్తికి తెల్లవారుజామున 4 గంటలు చేరుకున్నాను. 4 గంటలు చేరుకున్నాను. అప్పుడు ఈశ్వరయ్య గారు మీరు స్నానం కింద చేయండి అని చెప్పి అక్కడ వసతులు కల్పించడం జరిగింది. స్నానం చేసిన తర్వాత ఆ రోజు అక్కడే ఉండి స్వయంగా సాయిబాబా గారు మా దగ్గరికి వచ్చి మాట్లాడి మా దగ్గర కూర్చొని ఆయన మీరు చేసినందుకు అంటే మీ ప్రభావం మీరు చెప్పిన తర్వాత చేయకపోవడం ప్రభుత్వమే దిగొస్తుంది. అవసరమైతే ముఖ్యమంత్రి గారు కూడా మీ దగ్గరకు వస్తాడు, ఇక్కడే ఆర్డర్స్ ఇచ్చిపోతారని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ విధంగా ఈ స్థలం రావడం జరిగింది అనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. వచ్చిన తర్వాత TRS ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత దీనికి రిజిస్ట్రేషన్ కావాలన్నప్పుడు ఇప్పుడే నిరంజన్ రెడ్డి గారే KTRతో మాట్లాడి ఆ విధంగా ఆయన డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇది స్థలం కాబట్టి మాట్లాడి దీనికి ఫ్రీగా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ లేకుండా కూడా ఇసుక ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారేమో దీనికి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ లేకుండా కూడా ఫ్రీగా రిజిస్ట్రేషన్కు అనుమతులు ఇవ్వడం జీవో ఇవ్వడం జరిగిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. ఇక నిరంజన్ రెడ్డి గారేమో ఇసుక మైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి కాబట్టి ఆయన కూడా 180 లారీల ఇసుక దీనికి సమకూర్చడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ
సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా మరి కల్వకుర్తిలో నేను అనుకుంటా మహబూబ్నగర్ జిల్లాలో కూడా ఇది చాలా పెద్ద దేవాలయం, చాలా పెద్ద స్థలం, నిర్మాణం కూడా చాలా కోట్ల రూపాయలతో చేయడం జరిగింది. ఆ విధంగా దీని మెయింటెనెన్స్ కూడా ఆ విధంగా చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సాయిబాబా గారి జన్మదినం అనుకోండి, ఆ విధంగా అనేక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఈశ్వరయ్య గారు మరి అదేవిధంగా వారి కార్యవర్గం మొత్తం కూడా దేవాలయానికి సంబంధించిన కార్యవర్గం, వారి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మహిళలు కానీ లేకపోతే మిగతా సాయి భక్తులు కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఈ సాయి మందిరాన్ని నిర్వహణ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు కూడా చాలా పెద్ద ఎత్తున విజయవంతం చేయడం జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఏదేమైనా కూడా కల్వకుర్తి అనేది నిజంగా ఈరోజు మత సామరస్యానికి ప్రత్యేక ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇక్కడ కూడా అన్ని రకాల మనుషులు ఉన్నారు, అన్ని మతాలు ఉన్నాయి, అన్ని వర్గాలు ఉన్నాయి, అన్ని కులాలు ఉన్నాయి. మత సామరస్యానికి ప్రత్యేక కల్వకుర్తి అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడ కూడా తెలంగాణ జరగవచ్చు, లేకుంటే వేరే స్టేట్లలో అక్కడక్కడ కొట్లాడడం జరగవచ్చు, మతానికి సంబంధించిన వ్యక్తులకు సంబంధించి జరగవచ్చు. కానీ కల్వకుర్తిలో మాత్రం ఈరోజు హిందువులకు సంబంధించిన దేవాలయాలు కూడా చాలా నిర్మాణం జరిగింది. ఇక్కడ సాయిబాబా దేవాలయ నిర్మాణం జరిగింది. మనకు పట్టణం నడిపొట్టులో హనుమాన్ దేవాలయం పెద్ద ఎత్తున ఉంది. అక్కడ కన్యకా పరమేశ్వర దేవాలయం పెద్ద ఎత్తున ఉంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయం చాలా పెద్ద ఎత్తున నిర్మాణం జరిగింది. అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఇంకా ఎక్కువ బాబా మందిరం అక్కడ తిరుపతి దగ్గర రోడ్డుకు అక్కడ కూడా పెద్ద ఎత్తున నిర్మాణం జరిగింది. చిన్న చిన్న దేవాలయం, శివాలయం కూడా మా సత్యం గారి ఆధ్వర్యంలో అక్కడ చౌరస్తాలో శివాలయం కూడా పెద్ద ఎత్తున నిర్మాణం జరిగింది. ఈ విధంగా ఈ కల్వకుర్తిలో అనేక దేవాలయాలు నిర్మాణం జరగడమే కాకుండా నిర్మాణం కూడా చాలా ఖచ్చితంగా పకడ్బందీగా వీళ్ళు చేయడం జరుగుతుంది. మనస్ఫూర్తిగా అభినందన చేయవలసిన అవసరం ఉందనే విషయాన్ని సందర్భంగా చేస్తున్నారు. అదేవిధంగా కల్వకుర్తిలో మన ముస్లిం మైనార్టీ సోదరులు కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారు కూడా సుమారు ఒక 12 మసీదులు ఉంటాయి. ఆ 12 మసీదులు కూడా వాళ్ళు ఏ ప్రాంతానికి కావడానికి కూడా వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా చాలా ఓపికతోటి, ప్రశాంతంతో, నిదానంతో వాళ్ళు మసీదు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళు కూడా మనకు మనం వాళ్ళకి సహకరిస్తారు. అదేవిధంగా ఇక్కడ క్రిస్టియన్లు ఉన్నటువంటి వారికి ఇక్కడ కూడా అనేక చర్చిలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా కల్వకుర్తి ఇలా తెలంగాణ రాష్ట్రంలో మత సామరస్యానికి ప్రతీక అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా కల్వకుర్తిలో చాలా అందరూ కూడా కలిసిమెలిసి ఒక తల్లికి జన్మించిన బిడ్డల వల్లే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కల్వకుర్తిలో ఏ కులమైనా ఏ మతమైనా అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవడం జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. శాంతి భద్రతలు కూడా కల్వకుర్తిలో చాలా చాలా ముఖ్యం కాబట్టి శాంతి భద్రతలు కూడా ఎవరు కూడా విఘాతం లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు మరి కార్యక్రమం రేపు ప్రతిష్టా కార్యక్రమాలు ఉన్నట్టున్నాయి. రేపు ప్రతిష్టా కార్యక్రమాలు ఉన్నాయి. రేపటితో ఈ మరి ఇక్కడ కార్యక్రమాలు మొత్తం కూడా వస్తున్నాయి. కాబట్టి చివరికి ఏంటంటే మనమందరం కూడా నిమిత్త మాత్రం మానవ మాత్రం. మనకి ఎక్కడ కూడా ఇలా మన జన్మ అనేది చాలా చిన్నది. ఎన్ని సంవత్సరాలు బతుకుతామో, ఎన్ని సంవత్సరాలు జీవిస్తామో, ఎప్పుడు ఎవరు పోతారో ఎవరు కూడా తెలియదు. మనం పుట్టిన తర్వాత, మనం జన్మించిన తర్వాత మన జన్మభూమికి మనం ఏ విధంగా సేవ చేసినాము, కన్న తల్లిదండ్రులు ఏ విధంగా జన్మభూమి కూడా అదే విధంగా ఏ విధంగా సేవ చేసినాము, మనము సమాజం కొరకు ఏ విధంగా ఒక పద్ధతితో, ఒక సిద్ధాంతంతో, ఒక క్రమశిక్షణతో సమాజంలో అందరినీ నడిపించగలుగుతున్న విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాము. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక సందేశం ఇస్తాడు. జాతస్యయి ధ్రువం మృత్యు ధ్రువం జన్మ మృతస్య తస్మాదే పరిహారాన్ని నత్వం శోషిత మరోసేది. అంటే ప్రతి మనిషి పుడతాడు, ప్రతి మనిషి చనిపోతాడు. ప్రతి జీవి పుడుతుంది, ప్రతి జీవి కూడా చనిపోతుంది. పుట్టడం ఖాయం, దిగ్గడం ఖాయం. జన్మి చాలా సుకృతార్థమైనది. మానవ జన్మకు ఇచ్చిన జన్మలే లేని విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. మనం జన్మించినందుకు మన కన్న తల్లిదండ్రులకి పేరు తీసుకురావాలి, మన పుట్టిన ప్రదేశాన్ని తీసుకురావాలి, మన రాష్ట్రాన్ని తీసుకురావాలి, మన దేశాన్ని తీసుకురావాలి.
అది ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా సమాజానికి మనం ఎంతవరకు సేవ చేయగలిగాం, అది భవిష్యత్ తరాలు గుర్తుపెట్టుకుంటాం. మనకు ఉన్నటువంటి ధర్మాన్ని మనం చేయవలసిన అవసరం ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంటాం. దాని విషయంలో మరి ఈరోజు మనము ఒక్కటే కాదు, ఇప్పుడే ఈశ్వరయ్య గారు చెప్పాడు, వెంకటేష్ చెప్పాడు, సత్యం చెప్పాడు. మరి సమాజ సేవ చేయాలంటే సమాజంలో ఉన్నటువంటి అణగారిన కులాలు అత్య లాదే భవతి భారత ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం మనం కాపాడుతుంది. ధర్మానికి మనం అన్యాయం చేస్తే మనకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా కూడా ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత మన పైన ఉంది, సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా మన కుటుంబ సభ్యులనే చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ప్రతి ఒక్కరు కూడా గౌరవించవలసిన బాధ్యత ఉంది. మాతృ దేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ, అదేవిధంగా గురు దేవోభవ. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులతో సమానంగా గుర్తించుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా అలాంటి ఆలోచనతో ముందుకు పోతే మన కలుగుతే కాదు, మన తెలంగాణ రాష్ట్రమే కాదు, భారతదేశమే కాదు, ప్రపంచ దేశాల్లో మనం మొదటి స్థానంలో ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీకందరినీ మమ్మల్ని ఆహ్వానించి ఈరోజు మీ అందరి దర్శన భాగ్యం, దేవుని కూడా దర్శనం చేయించి మాకు కూడా అవకాశం కల్పించినటువంటి పెద్దలు ఈశ్వరయ్య గారికి, వారి కార్యవర్గానికి, వారి కుటుంబ సభ్యులకు, ప్రతి ఒక్కరు కూడా స్థాయి భక్తులకు, పెద్దలందరికీ, అమ్మలకు, అక్కలకు, చెల్లెళ్లకు, మరి అన్నదమ్ములకు, ప్రతి ఒక్కరు కూడా పత్రికా విలేకరులు కూడా పేరు ఒకసారి మరొకసారి అభినందనలు, శుభాభినందనలు తెలియజేసుకుంటూ మరి వచ్చే మరి దీపావళి పండుగకు అడ్వాన్స్గా మీకు అందరూ కూడా అందరి జీవితాల్లో వెలుగులు ప్రసాదించాలని సత్యసాయి బాబును కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. ఆధ్యాత్మిక చింతనలో అమోఘంగా ప్రసంగించగలిగినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం ఉంది సార్ దగ్గర. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఈ సందర్భంగా మా చిరు సత్కారాన్ని స్వీకరించాల్సిందిగా వేదిక అందరూ కూడా కోరుకున్నాను సార్. జయపాలరెడ్డి గారిని శాలువతో సత్కరించాల్సిందిగా లక్ష్మణ్ బాబుజీ గారిని కోరుకున్నాను. మీరు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా ఉంటున్నారు సత్యసాయి సేవ సంస్థలో. జిల్లా ఎన్నో సత్యరెడ్డి గారిని సన్మానండి. ఓం శ్రీ సైనం, వి గిరిజ గారు, శ్రీ లత గారు, రాణి గారు, మరి ఇద్దరు రావాలండి. సోదరుడికి ఒకరు జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నానండి. ఇద్దరే రావాలండి. అదే సార్, ఇద్దరు నుంచి మొదలు పెడదాం. సార్ బ్యాగ్లో పెట్టేయాలి సార్. వారి ఆలోచనతో కూడా సమాజం సేవ చేయాలని సంకల్పం ఉంటుందో ఎల్లవేళలా భగవద్ అనుగ్రహం లభిస్తుంది, అందులో సందేహం లేదు చెప్తున్నాను.
అన్ని కార్యక్రమాలు వారు చేసే ప్రతి కార్యక్రమం తెలుసు. ఇలాంటి సమాజ సేవ కోసం పాటుపడే వాళ్ళు ఎప్పుడు కూడా సమాజ హితం కోసమే ఆలోచన చేస్తుంటారు. వాళ్ళ ఆలోచన క్రమం అలాగే ఉంటుంది. ఎప్పుడైతే సంకల్పం సత్సంకల్పం అవుతుందో భగవద్ అనుగ్రహం ఎంత ఉంటుంది, వారి కార్యాలయాన్ని కూడా నిర్మించి చేస్తారో వారు సేవ చేసే వారిని అభినందించడానికి సిద్ధంగా ఉంటారు. ఈ ట్రస్ట్ చైర్మన్ గా ఉన్నటువంటి ఉప ఈశ్వరయ్య గారిని సత్కరించాల్సిందిగా జయపాల్ యాదవ్ గారు, వెంకటేష్ గారు, సత్యం గారు, విజయ్ గౌడ్ గారు అందరూ కూడా భావిస్తున్నారు. వారికి స్వామివారి ప్రేరణ కల్పించారుగా భావిస్తూ సత్కారం చేయవలసిందిగా ఉప ఈశ్వరయ్య గారిని కోరుతున్నాను. అందరూ రావాలి, మిత్రులందరూ రావాలి. ఎందుకంటే ఇది ఈశ్వరయ్య గారు ఒక పరికరమే, అది ప్రధాన పరికరం. అందరు మిత్రులందరూ కూడా ఉన్నారు. ఎందుకంటే సోదర సోదరీమణులందరూ కూడా, సభ్యులందరూ కూడా సహకారం, అందరి యొక్క సహకారం ఉన్నది. ఎందుకంటే ఇందులో 108 మంది ట్రస్ట్ సభ్యులుగా ఉన్నారు. శాశ్వత ట్రస్ట్ సభ్యులు 108 మంది ఉన్నారు, ఇందులో ఉన్నారు. కాబట్టి ఈ ఈశ్వరయ్య గారు ఒక్కరే కాదు, ఒక పరికరంగా ఒక బాధ్యతగా ముందుండి నడిపించే భాగ్యాన్ని స్వామివారు నాకు ప్రసాదించి, మిత్రులందరూ నాకు సహకరించి ఈ యొక్క చక్కటి సేవ చేసుకునే భాగ్యం. ఇందులో సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు శ్రీ గుబ్బా శంకరయ్య గారిని పెద్దలు సన్మానిస్తున్నారు. జిల్లా అధ్యక్షుడు. ఇంకొక విశేష కార్యక్రమం ఏంటంటే మా సోదరులది చెప్పుకోవాలి. మన ఎక్కడ కూడా మన తెలంగాణ రాష్ట్రంలో మన భక్తులే, ఎందుకంటే ప్రతినిత్యం కూడా అనిత్యాన్నదానం జరుగుతున్నది. ఎలాంటి వారికంటే నిరాధారమైనటువంటి వారికి 2 పూటల భోజనం మన భక్తులే వస్తారు. ఉదయం 5 గంటలకు వచ్చేసి 8:30 వరకల్లా కూడా వారికి అంతా కూడా భోజనం ఏర్పాటు, ప్యాకెట్స్ 2 పూటల భోజనం. తర్వాత అదే మధ్యాహ్నం పూట ప్రతినిత్యం కూడా జరుగుతుంది. అది స్వామివారి అనుగ్రహం, అందరి దివ్య సంకల్పం, ఒక పట్టుదలతో, ఒక విశేషమైనటువంటి భక్తి శ్రద్ధలతో జరుగుతున్నటువంటి మా సోదర సోదరీమణులందరూ కూడా వారికి హృదయపూర్వక శుభాశిస్సులు స్వామివారు అందివ్వాలని చెప్పి ప్రార్థిస్తూ, మేము ఇచ్చినటువంటి ఈ అవకాశం మనందరిది, మన ఒక్కరిది కాదు. ఎందుకంటే బాధ్యతలో నేను ఉన్నాను కాబట్టి ఈశ్వరయ్య గారి పేరు వస్తున్నది, కానీ అందరి సహకారం, అందరి పేరు చెప్పలేరు కాబట్టి మనం మీ అందరి సహకారంతో కార్యవర్గం అని చెప్పి అప్పుడే, ఎందుకంటే చక్కటి వివరణ, నిజంగా ఆధ్యాత్మిక చక్కటి వివరణ మన జయపాలన్న గారు లాస్ట్ సందేశం సంక్షిప్తంగా 2 మాటలు చెప్పండి. ఈరోజు కలవకుర్తిలో నాకెప్పుడు ఎమ్మెల్యే బీఫామర్స్గా ఆ నామినేషన్ చేసే రోజు మరి ఈశ్వరన్న గారు నా టికెట్కి వచ్చి నీకు సమయానికి అందుబాటు లేకపోతే ఫోన్ చేసి నువ్వు తప్పకుండా సాయిబాబా మందిరానికి రావాలి, ఇక్కడ పూజ చేసిన తర్వాతనే నువ్వు నామినేషన్ అని చెప్పి మరి 5 సార్లు ఆర్థికంగానే నామినేషన్ చేయడం జరిగింది. మరి 3 సార్లు కూడా గెలవడం జరిగింది. బాబా గారి ఆశీస్సులతో, మీ అందరి ప్రేమతో, మీ ఆశీస్సులతో, మీ దీవెనలతో, మా ప్రజల దీవెనలతో కలవకుర్తికి సేవ చేసే భాగ్యం కల్పించినందుకు మరొకసారి మీ అందరూ కూడా అధ్యక్షులతో పాటు కార్యవర్గానికి ప్రతి ఒక్కరు కూడా పేరు చేయడం మాట్లాడలకు సోదరులకు అందరూ మనస్ఫూర్తిగా అభ్యర్థన తెలియజేసుకోవాలి. ఒక్కసారి జయకారంతో ముగించుకుందామండి. జయ బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాకి సాయిరామ్.
ఒక్క నిమిషం సార్, ఆగండి 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 ఆగండి. ఇక్కడికి ఫోటో. ఓకే సార్. జై సాయిరామ్. అంకుల్ అంకుల్ రెడీయా? వద్దు ఏమొద్దు జై బోలో గణేష్ మహారాజ్ కి. ఓకే అన్న. రెండవ రోజు హోమం స్టార్ట్. ఈ పక్షంలో మీకు చెప్పులన్నీ తీసి ఒక సంచిలో వేయడం జరుగుతుంది. సాయిరామ్ ప్లీజ్. ఎగ్జామ్లో కూర్చున్న వాళ్ళు ఎవరైతే సాయిరామ్ ప్లీజ్ లేవాలి. ఎగ్జామ్లో కూర్చుంటే వారే కాకుండా ఇతర పద్ధతులు ఎవరైతే సెట్. కింద పెట్టండి. పెట్టుకోండి సార్. ఇవన్నీ ఏర్పాటు చేసుకోవాలి. మగవారికి ఏడవ ఆడవాళ్ళు పని చేసేయాలండి. నమస్కారం పెట్టుకోండి. అలాగే శ్రీ గురవే నమః. జ్ఞానానందం యస్తే ఉద్యోగబలం పరిగా ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. 36 ఇదే ఈ నచ్చు అమ్మా బాగా నమస్కారం పెట్టుకోండి. భక్తులు ఇచ్చేటువంటి దంపతులు ఎవరైతే ఉంటే 2 నిమిషాల్లో ఆలయం వరకు చేరుకొని మీ స్థానంలో కూర్చొని మీ పూజలో పాల్గొనగలరు. దంపతులు ఎవరైనా రాని వాళ్ళంటే తొందరగా 2 నిమిషాల్లో 2 నిమిషాల్లో ఏం చేయాలో కార్యక్రమం ప్రారంభమవుతున్నది. యజ్ఞంపై కూర్చున్నటువంటి దంపతులు శాస్త్రాల సాధనానికి పేరు నమోదు చేయించగలరు. सर्वदा
गोविंदाय श्रीवर्धमूर्तये नमो नमः स्वाहा नमो ब्राह्मणपतये नमो गणपतये नमः प्रणपतये नमस्ते अस्तु लंबोदराय दाय श्रीवर्धमूर्तये नमो नमः स्वाहा ब्राह्मणपतये नमो गणपतये नमः प्रणपतये नमस्ते नमस्ते अस्तु लंबोदराय नमो नमः स्वाहा ఒక్కసారి పక్కవారి రావాలంటే వాళ్ళకి ఫోన్ చేయండి త్వరగా తెలుసుకుంటామా గణపతికి నమస్కారం చేసుకోండి బలో గజానన మహారాజుకి జై నమః పార్వతీ పతయే హర హర మహాదేవ హర నిశ్శబ్దంగా ఉండండి स्वाहा ओम तत्पुरुषात्महे वक्रतुण्डाय दिनोदन्ति प्रचोदयात् स्वाहा పెట్టుకోవడం వల్ల పెట్టుకోండి
Ramadan